చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, స్తోత్రం చెల్లించుకొచ్చున్నాము. దేవా, గొప్ప దేవ, ఈ యొక్క సాయంకాల సమయమున స్త్రీల మైత్రి సహవాసముగా మేమందరము కూడి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని భయపరచడానికి మీరు మాకు అనుకరించిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకొచ్చున్నాము తండ్రి. ఈరోజు మేము ప్రపంచ ప్రార్థనా దినోత్సవాన్ని జరుపుకొనబోవచ్చు ఉంటుండగా దేవా, ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా మీరే ఉండి మహిమ పొందువని మీ యొక్క సన్నిధానంలో మొరపెట్టుకొచ్చున్నాము తండ్రి. చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వంతును ఆశీర్వదించండి దేవా. ఇంకా ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారిని త్వరగా ఈ యొక్క ఆలయంలోకి నడిపించమని మీ యొక్క సన్నిధానం మొరపెట్టుకొచ్చున్నాము తండ్రి. మరొకసారి ఈ యొక్క ఆరాధన అంతటిని కూడా మీ చేతులకు సమర్పించుకోవచ్చు. మా ప్రభువుని క్రీస్తున్నాం పేరట అత్యంత బ్రతిమాలుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. సూర్యుని వలె ప్రకాశించండి, మీరు అరలతో నాట్యం చేయండి అనేది ఈ యొక్క కియా వరాన్ అనే పదానికి, ఆ పదము రెండు పదాల కలయికే కదా ఇది కియా వరాన్. కానీ దీన్ని అర్థం చూసినట్లయితే ఎన్నో ఉన్నాయి చూడండి. మీరు దీర్ఘకాలం జీవించండి, తర్వాత మీరు సంతోషంగా జీవించండి, సూర్యుని వలె ప్రకాశించండి, మీరు అలలతో నాట్యం చేయండి అనే పదాలు దీనికి వర్తిస్తాయన్నమాట. కుక్ దీవుల సోదరిమణులు ఈరోజు మొత్తం ప్రపంచాన్ని ఈ మావోరి పదాన్ని చెప్పమని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈరోజు మన ప్రార్థనలో ఈ యొక్క పదం కియా వరానా అనే పదాన్ని ఉపయోగించమని ఈ యొక్క అంశం తెలియజేస్తూ ఉందన్నమాట. కాబట్టి చెప్పండి కియా వరానా అని. కియా వరానా. మీరు దీర్ఘకాలం జీవించండి, మీరు మంచి జీవితం గడపండి, మీరు సూర్యుడిలా ప్రకాశించండి, మీరు అలలతో నాట్యం చేయండి. ఈరోజు ఇక్కడ చేరిన మనందరం శ్వాసిస్తున్నాం. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. మన అందరం దేవుని మనకు అనుగ్రహించిన జీవితం అనే గొప్ప వరమును పంచుకుంటున్నాము. సముద్రపు అలలు ఎలా ఎగసిపోతాయో అలాగే మన శ్వాసలోనికి వస్తుంది, బయటకు వెళ్తుంది. ఇప్పుడు మనం ఒక పెద్ద అల తయారు చేద్దాం. గట్టిగా శ్వాస తీసుకోండి. కొద్దిసేపు దేవుడు మనకు ప్రత్యేకంగా మనకు ఇచ్చిన ఈ జీవితం అనే వరాన్ని అనుభూతి చెందండి. మరొక్కసారి మనం దీవి వాసన కొరకు ఒక క్షణం తీసుకుందాం. కానీ
ఈసారి మీ ఊపిరి శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది. మీ రక్తనాళంలో రక్తం ఎలా ప్రవహిస్తుందో ఊహించండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే రక్తము రక్తనాళాల గుండా నదిలా ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది. ఒక నది దాని యొక్క తీరానికి మరియు నదీ పరివాహక పొలాలకు పోషకాలను ఎలా అందిస్తుందో అలాగే మీ రక్తము కూడా మీ శరీరంలోని ప్రతి అవయవానికి పోషకాలను అందిస్తుంది. ఇప్పుడు మీ శరీరంలోని ఎక్కువ బాధ లేకుండా ఉండే భాగాన్ని గుర్తించండి. మీ చర్మము కాలం మరియు స్థలంలోతో ఎలా మారుతుందో అనుభూతి చెందడానికి ఈ ప్రయత్నం చేయండి. మీ వేళ్లను కదపాలనుకుంటున్నారా లేక మీ కాళ్ళ వేళ్లను కదపాలనుకుంటున్నారా లేక మెడ భాగంను అటు ఇటు కదపాలనుకుంటున్నారా? మీ చేతిపై లేదా ముఖముపై చర్మాన్ని తాకాలని అనుకుంటున్నారా? లేకపోతే మీరు కూర్చొని ఉన్న కుర్చీ లేదా బెంచి మీకు ఎలా మద్దతు ఇస్తుందో గమనించండి. దేవుడు మనలను ఆరంభం నుండి అద్భుతంగా సృష్టించాడు. మనలను మన తల్లి గర్భంలో చక్కగా రూపొందించాడు. నాయకుడు పరిశుద్ధాత్మ ప్రతిరోజు ప్రతి క్షణము మనల్ని నడిపిస్తూ జీవితము అనే ఈ అద్భుతమైన వరాన్ని అనుభూతి చెందడానికి మనకు సహాయం చేస్తుంది. కేవరాన మనందరం ప్రత్యేకమైన వారమే మరియు దేవునిచే గాఢంగా ప్రేమించబడుచున్నాము. చుట్టూ చూడండి. ఈరోజు ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరిని చూడండి. ఈ ప్రదేశంలో ఉన్నవారిని అలాగే ప్రపంచంలో ఉన్నవారిని ఒక క్షణం తీసుకొని ఒకరినొకరు చూసి మీకు ఇచ్చిన ఈ పరస్పర వరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించదు. స్తుతి గీతం థీమ్ సాంగ్ నాయకురాలు అంతేనా? నేను కీర్తించెదను కృతజ్ఞతాస్తుతులతో దేవుడు నన్ను చేసిన విధమునే చూడగా భయము ఆశ్చర్యము కలిగెను. దేవాని కార్యములు అద్భుతములు అవి ఆశ్చర్యకరమైనవి. ఈ సంగతులు నాకు బాగుగా నిన్ను స్తుతించి ఆరాధింతును. దేవా స్తుతించెదను, నిన్ను కీర్తించెదను కృతజ్ఞతాస్తుతులతో. దేవుడు నన్ను చేసిన విధమునే చూడగా భయము ఆశ్చర్యము కలిగెను. దేవాని కార్యములు అద్భుతములు అవి ఆశ్చర్యకరమైనవి. ఈ సంగతులు నాకు బాగుగా తెలియదు, నిన్ను స్తుతించి ఆరాధింతును. శక్తి మిక్కిలి కంఠముల తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాయన, ఈ దినము ప్రపంచ ప్రార్థనా దినముగా మేము శీలమైత్రమై వారము జరుపుకుంటూ మీరు ఇచ్చిన అవకాశం నిమిత్తము మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి సంవత్సరము ప్రపంచంలోని ఒక దేశాన్ని గురించి మేము వారి ఆచారాలను వారి అలవాట్లను గురించి ప్రభువా మేము గుర్తు చేసుకుంటూ తండ్రి ప్రార్థిస్తూ వారిని నీ యొక్క కృపలో భద్రపరచమని వేడుకొంటున్నాం తండ్రి. ఈరోజు తండ్రి కోకో ఐలాండ్ గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించండి తండ్రి. ఆ స్త్రీలను మీరు దీవించండి తండ్రి. అక్కడ ఉన్నటువంటి జనాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. మనల్ని సృష్టించిన సృష్టికర్తకు ప్రార్థించుకున్నాను. సృష్టికర్తమైన దేవ, మానవులను అద్భుతంగా సృష్టించిన వాడ, మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోదర మరియు సోదరీమణుల సమాజాన్ని బట్టి నీకు వందనములు తెలియచేయించున్నాం. ప్రభువా, ఈ సమయంలో నీ యొక్క ఉన్నతిని గురించి తెలుసుకున్నటకు మరియు మేము ఒకరికి ఒకరు అర్థం చేసుకున్నటకు మా హృదయం తెరవండి. మనల్ని తొందరపెట్టి అన్ని ఆందోళనల నుంచి
మా మనస్సును యొక్క శాంతం చేయండి. మమ్మల్ని మీ యొక్క పరిశుద్ధ ఆత్మతో నింపి మీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తులో నాటబడి ఇతరులను ప్రేమించినట్లు దయచేయండి. అట్టి నీ కృప, అట్టి నీ గొప్ప ప్రేమ ద్వారా మేము అందరము ఈ లోకంలో నీ కుమార్తెల వలె ప్రకాశించి మీ ప్రేమను ప్రపంచానికి చాటుటకు నీ కృపను మాకు దయచేయండి. ఆమేన్. 139 మొదటి నుంచి 16 వచనం వరకు చదువుతాను. 6వ వచనం. 139 మొదటి నుంచి 6వ వచనం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నా కన్నుకు. దేవుడికి వాక్యం. నా పేరు బిల్లి. నాకు 15 సంవత్సరాలు. ఫిబ్రవరి 2022 నా జీవితంలో భయంకరమైన నెల. ఎందుకంటే ఆ నెలలో మా కుటుంబంలో మొదటిసారిగా కోవిడ్-19 పాజిటివ్ ఉన్న వ్యక్తిని కలుసుకుంది. నేను మొదటిసారి దీని గురించి విన్నప్పుడు ఎంతో భయపడ్డాను. మా ఇంట్లోకి కోవిడ్ తీసుకురావడము తన వల్ల జరిగిందని నా నాన్నకు చాలా బాధగా అనిపించింది. నాకు అంతకుముందు కోవిడ్ వల్ల చనిపోయిన వారి గురించి తెలియడం ద్వారా నేను కూడా మా నాన్న మీద చాలా ఆగ్రహంగా ఉన్నాను. ఎందుకంటే నేను చనిపోతానని నా మేనల్లుడు పుట్టినప్పుడు అతను చూడలేననే భయం కలిగింది, మరియు మా కుటుంబం అంతా చనిపోతామనే భయం కలిగింది. ఆ సమయంలో ఇప్పటి వరకు నేను అనుభవించని అనేక విషయాల గురించి ఆలోచించడం ప్రారంభించాను. నేను ప్రార్థించడం ప్రారంభించాను. నా కుటుంబాన్ని చూసుకోవాలని దేవునికి వేడుకున్నాను. ఆ తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నేను ప్రభువును ఆశ్రయించి మార్గనిర్దేశం చేయమని అడిగాను. నేను భయాందోళనతో ఉన్నాను. ప్రార్థన నాకు ప్రశాంతతను ఇస్తుందని నాకు తెలుసు. అది పనిచేసింది. నేను ఏడుపు ఆపేశాను. నా హృదయంలో ఉన్న ఒత్తిడి తగ్గిపోయింది. ఆ సమయంలో నాకు తెలిసింది, దేవుడు నా జీవితంలోని ప్రతి వివరాన్ని తెలుసుకుంటాడని. నా ఆందోళనను మరియు నా భయమును కూడా తెలుసుకుని వాటి నుండి నన్ను ప్రశాంతపరచుటకు దేవుడు నాకు సహాయకుడిగా ఉండును నాకు అర్థమైంది. దేవుడికి నా గురించి తెలుసు, మరియు మీ గురించి కూడా తెలుసు. దేవుడు మనం అనుభవిస్తున్న ప్రతిదీ తెలుసుకునే మనకు తోడుగా ఉంటాడు. నేను రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారం నన్ను మరుగు చేయను. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల వరాలు. 2వ సాక్ష్యము. దేవుడు మనతో ఉన్నాడు. 2వ మహిళ ఈ విధంగా తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. కియా ఒరాలో. నా పేరు వైనియా. నేను 1958లో ఐటూటాకి ద్వీపంలో జన్మించాను. నా తల్లిదండ్రులు మరియు తాతమ్మలు మంచి పెంపకం కోసము సంస్కృతి విలువలను బలంగా విశ్వసించారు. నేను అరోరా ప్రాథమిక పాఠశాలలో చదివాను. నా విద్య యొక్క మొదటి 3 సంవత్సరాలు కుక్ ఐలాండ్స్ మా ప్రాథమిక భాషగా ఉండేది, మరియు మావోరీ భాషలోనే బోధించేవారు. అయితే నేను పాఠశాలలో చేరే కొద్దీ ఆంగ్ల భాషకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడిందని స్పష్టమైంది. బాధాకరంగా కొన్ని రోజులకి నేను చదివే పాఠశాల మా తరగతులలో మరియు ఆట స్థలంలో ఇంగ్లీష్ మాట్లాడమని ప్రోత్సహించేది. మా ఉపాధ్యాయులు మా మాతృభాషను మాట్లాడకూడదని మాకు చెప్పారు. మేము ఆంగ్ల భాషలో మునిగిపోవాలని మాకు చెప్పాము. దురదృష్టవశాత్తు ఆ సమయంలో చాలామంది ఇంగ్లీషు సార్వత్రిక భాష, వాణిజ్య భాష, అందువలన ఉన్నత భాష అని నమ్మేవారు. ఆ రోజులో పాశ్చాత్య దేశాల ప్రభావము చాలా ఎక్కువగా ఉండేది. నేను ఈ మార్పుతో ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే నేను మావోరీలో నిష్ణాతురాలిని మరియు తక్కువ ఇంగ్లీష్ మాట్లాడతాను. మా అమ్మమ్మ
అమ్మ మేరియాను తన మునిమర్మరాలను మా ఊరి మాట్లాడమని ప్రోత్సహించింది. నేను అమ్మ మోరియానాను గౌరవంగా చూశాను. ఆమె నా బాల్యంపై భారీ ప్రభావాన్ని చూపింది. ఆమె నా గురువు మరియు జీవన విధానంలో ఆదర్శప్రాయురాలు. ఆమె ద్వారానే నేను జీవితానికి విలువైన నైపుణ్యాలను నేర్చుకున్నాను. ప్రారంభం. నా అంతరేంద్రియములను నీవే కలగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. డాక్టర్ కావడం నేను చేసిన కష్టతరమైన పనులలో ఒకటి. కానీ నాకు ఎప్పుడైతే ఒక తల్లి తన బిడ్డ ఇప్పుడు ఆరోగ్యంగా ఉందని మరియు ఆ చిన్నారి ప్రాణాన్ని కాపాడటంలో నా పాత్ర ఉందని చెప్పినప్పుడు నిజముగా నేను ఎన్నుకున్న డాక్టర్ వృత్తి నాకు సంతృప్తిని ఇస్తుంది. గతంలో జరిగిన ఒక సంఘటన నిజంగా నా హృదయాన్ని వేడెక్కించింది. ఒక 10 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయికి పుట్టినప్పటి నుండి చూడలేదు. 10 సంవత్సరాల నుండి ఆ చూడని ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి కౌగలించుకొని నేను ఇప్పటికీ ఆమె యొక్క బేబీ డాక్టర్ అని చెప్పినప్పుడు ఎంతో ఆనందంగా అనిపించింది. పిల్లలతో పనిచేయడం నాకు చాలా ఇష్టం. కుక్కు దీవులు నా శ్రామిక శక్తి దేశం విడిచి వెళ్లే ముప్పును ఎదుర్కొంటున్న సమయంలో సేవ చేయడం కొనసాగించడానికి పిల్లలు నాకు బలాన్ని ఇస్తారు. ఫిజీ దేశంలో 7 సంవత్సరాలు చదువుకున్న తర్వాత నేను 2003లో డాక్టర్గా పట్టభద్రురాలనయ్యాను. చేతపై మన హృదయాలను దేవుని సన్నిధిలో సిద్ధపరచుకుందాము. ఎందుకంటే మనం ప్రార్థించినప్పుడు దేవునితో మన సంబంధాన్ని మరింతగా పెంచుకుంటాము. ఎప్పుడైతే మనం దేవునితో మన సంబంధాన్ని పెంచుకుంటామో అప్పుడు మనం దేవుని సృష్టి అంతటితో అనుసంధానించబడతాము. కావున మన హృదయాలను మరియు ఆత్మలను తెచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూస్తూ ప్రార్థించుకుందాము. ఈ ఆధారమైన దేవ, ఈ సృష్టిని మా నిమిత్తము అందంగా సృష్టించి నీ నామము కొనియాడుతున్నాము. దేవా, మీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాము. మీరు భూమిపై ఉన్న జీవులను, సముద్రంలోని ప్రాణులను మరియు ఆకాశంలో విహరించే జీవరాశులను సృష్టించారు. మరియు మీరు మానవులను మీ స్వరూపంలో ఎంతో అద్భుతంగా తయారు చేశారు. సృష్టి అంతా మీ మహిమాన్వితమైన మహిమను వెల్లడిస్తుంది. ఈ సమయంలో అందమైన కుక్ దీవులను గూర్చి ప్రార్థించుచున్నాము. కుక్ దీవుల యందు సారవంతమైన భూములు, పర్వతాలు మరియు మహాసముద్రాలను సృష్టించిన ప్రభువా, నీకు వందనములు. అదేవిధంగా మీరు ప్రపంచంలోని ప్రతి భాగాన్ని అందంగా సృష్టించారు. విశ్వాసమున కర్తవైన దేవా, మమ్మల్ని ప్రతిక్షణము జాగ్రత్తగా నీ రెక్కల కింద కాపాడినందుకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. దేవా, మా భయాందోళన పరిస్థితులలోనూ మరియు నిరాశ నిస్పృహలోనూ మీరు మాకు తోడుగా ఉండి బలపరిచిన రీతిని బట్టి కృతజ్ఞతలు. మా ఆర్థిక అనిశ్చితులను తొలగించుకున్నటకు మీరు మాకు సహాయము చేశారు. తుఫాన్లు మరియు సునామీలు, అడవి మంటలు మరియు భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మీరు మమ్మల్ని కాపాడి దేవా, నీకు వందనములు. మా మాట ద్వారా, క్రియ ద్వారా మరియు ఆలోచనల ద్వారా మీకు వ్యతిరేకంగా ప్రవర్తించిన మమ్మల్ని క్షమించమని కోరుతూ వినయపూర్వకమైన హృదయంతో మేము మీ ముందుకు వస్తున్నాము. దేవా, మా చుట్టూ ఉన్నవారు మా వలె నీ స్వరూపంలో వారిని ఎంతో అద్భుతంగా సృష్టించిన వారిని మేము మార్చి వారితో మేము క్రూరమైన మాటలు మాట్లాడాలి. వాటిని మీరు అద్భుతంగా సృష్టించినట్లుగా పరిగణించడం విస్మరించాము. మేము సముద్రాలను కలుషితం చేశాము మరియు పర్యావరణాన్ని నాశనం చేశాము. మీ అందమైన సృష్టిని జాగ్రత్తగా చూసుకోవడంలో
నిర్లక్ష్యం చేశాము. దయచేసి మా హృదయాలను పరిశోధించి మాలో మీ స్వరూపాన్ని తిరిగి సృష్టించండి. ప్రభువా, మాలో మీ దైవిక అందాన్ని అంగీకరించడానికి మా మనోనేత్రాలను తెరవండి మరియు ఈ ఆధ్యాత్మిక అందాన్ని ఇతరులతో పంచుకోవడానికి మమ్మల్ని ప్రేరేపించండి. దేవా, మీరు సృష్టించిన ప్రతి వ్యక్తిని అభినందిస్తూ ప్రతి ఒక్కరిలో దైవిక అందాన్ని గౌరవించడానికి మాకు సహాయం చేయండి. ప్రపంచంలోని నాయకుల కోసం మేము ప్రార్థిస్తాము. వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి హృదయాలు మరియు మనస్సులను నిజాయితీ ఉండేలా నడిపించండి. వారు ప్రపంచాన్ని ఐక్యత మరియు శాంతి వైపు నడిపించడానికి వారిని ప్రేరేపించండి మరియు వారికి మీ దార్శనికను దయచేయము. మన సమాజాలలో దుర్బలంగా ఉన్న మహిళలు మరియు బాలికల కోసము మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మహిళలు గౌరవంతో జీవించగలిగే పరిస్థితులను సృష్టించమని నిన్ను వేడుకొంచున్నాము. పవిత్ర శ్లోకాన్ని విందాం. తద్వారా మన హృదయాలను తెరచి ఉదాహరణగా ఇస్తాం. కానుకలు అంగీకరించిన ఉక్కు దీవుల ప్రజలు పాడే రికార్డింగ్ను ప్లే చేయవచ్చు. ప్రయత్నంగా భయవారు ఈ పృథివీ పాడవచ్చు. కానుకల సమయంలో నాయకురాలు 1, 2 మరియు 3 కూర్చోవచ్చు. అది ఎదువా అటోవా దేశం సంతోషాలతో ఆనందించుకుంటారు. కానుకల జీవితంలో నాయకురాలు వేసి మాట్లాడు ప్రార్థించుగా. దేవా, మీరు మాకు ఇచ్చిన అన్ని జీవులను బట్టి మీకు ధన్యవాదాలు. నేను ఇప్పుడు మీకు అందిస్తున్న కానుకలను ఆశీర్వదించండి. మీ సేవని వాడుకొని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చేరవచ్చిన అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఈరోజు ఇప్పుడు వరకు చదువుకున్నటువంటి దేశం వచ్చేసి ఏ దేశము? ఐలాండ్ దేశం గురించి చెప్పుకుంటా ఉన్నాం. మరి ఇంతవరకు మనం చదివినప్పుడు కొద్దిమంది కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏదో ఊరు చదువుతూ పోతూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారో ఏం తెలియడం లేదనేసి. వీళ్ళు ఈ యొక్క వాక్యాల ద్వారా మనకు ఏం చెప్పదలుచుకుంటున్నారంటే, దేవుడు ఎంతో అద్భుతకరుడు అనేటువంటి విషయాన్ని, గొప్పవాడు అని మనకు తెలియజేయాలని వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. ఏ విధంగా అంటే మనం చదివినటువంటి వాక్య భాగం చూసినట్లయితే 139వ సంకీర్తనలో ఏం చేస్తా దావీదు చెప్తా ఉన్నాడు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. కాబట్టి దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన మన తలంపు మనకు పుట్టక మునిపే ఆయనకు తెలిసి ఉన్నది. మనము గర్భంలో రూపింపబడక మునిపే మనం ఎవరమో మన యొక్క జీవితం అంతా దేవుడికి తెలిసి ఉన్నది. మరి అటువంటి గొప్ప దేవుడు ఈ యొక్క ఐలాండ్ దేశవాసులకు ఏ విధంగా వారు సహాయపడాలని వారు ఆశపడుతూ ఉన్నారంటే, మనం 3 సాక్ష్యాలను విన్నాం. మొదటి సాక్ష్యం వచ్చేసి కరోనా సమయంలో కరోనాతో భయపడినప్పుడు, వారు కరోనా వస్తుందేమో అని వారు ఇబ్బంది పడినప్పుడు దేవుని సన్నిధానంలో మోకరించి వారు ప్రార్థించినప్పుడు ఆ కరోనా అనేది వారిని ఏమీ చేయకుండా కాపాడింది. దేవుడు ఆ యొక్క అద్భుతాన్ని జరిగించినాడు అని అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. తర్వాత డాక్టర్ గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏమని? వారి దేశంలో వైద్య సహాయము ఏ విధంగా ఉంది, వైద్యం అనేది ఏ విధంగా అందజేయబడతా ఉంది, ఇంకా ఆ యొక్క వైద్యంలో ఏం కావాలి,
సంతోషగానము చేయుదము రండి ఉత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మన ప్రభువే మహాదేవుండు ఘన మాహాత్మ్యము గల రాజు భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే రండి ఉత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే సముద్రము సృష్టించినాయనది సత్యుని హస్తమి భువి చేసెన్ ఆయన దైవము పాలితులా మాయన మీపిడి గొర్రెలము రండి ఉత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును రండి ఉత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమ